మిమ్మల్ని మీరు రక్షించుకోలేకపోతే మీరు ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్నారని టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ త్రివేణి సంఘంలో లాంటి ఉమ్మడి పార్టీల కలయికతో ఇప్పటికే అధికార పక్ష నాయకులకు ఓటమి భయం చవిచూస్తున్నారని, అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా గెలుపు సాధించాలన్న దురుద్దేశంతో ఆయనపై ఆయనే దాడి చేయించుకొని దాడిని ఉమ్మడి ఎన్డీఏ పార్టీపై బురద జల్లడం సమంజసం కాదన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను తానే రక్షించుకోకపోతే ఇక ప్రజలను ఏమి రక్షిస్తారని ప్రశ్నించారు. తనను తానే రక్షించుకోలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల నుంచి తప్పుకోవాలని జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు. గత ఎన్నికల్లో ఇదే విధంగా కోడికత్తి నాటకాలు ఆడారని, ఇప్పుడు రాయి దెబ్బ లాంటి నాటకాలతో ప్రజల్లో సానుభూతి పొంది గెలుపు సాధించుకోవాలన్న దురుద్దేశంతో గెలుపు సాధించుకోవాలని ఉన్నారని, అయితే ప్రజలు ఇప్పుడు వైకాపాను నమ్మే పరిస్థితి లేదని, రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల నాయకులను గెలిపించుకునేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ నెల 18వ తేదీన తాను నామినేషన్ వేస్తున్నానని ఉమ్మడి పార్టీల నాయకులంతా ఆ రోజు రావాల్సిందిగా నాయకులను కోరారు. ఉమ్మడి పార్టీల నాయకుల కలయికతో తాను 75,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీ అండ్ జనసేన అలయన్స్ లో 120 నుంచి 130 సీట్లు వస్తాయని చెప్పడం ఖాయం. అలానే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఎన్డీఏలో మరి 400 పైచీలకు వచ్చేటట్టు మరి మోడీ గారు ఏ రకంగా పనిచేస్తున్నారు మనందరూ చూస్తే తప్పకుండా వస్తాయని తెలియజేసుకుంటూ సెలవుకున్నాం. జై హింద్, జై జన్మభూమి. దట్స్ ఎ జోక్. ఎందుకంటే ఈరోజు ఎవరైనా సీఎం? చంద్రబాబు నాయుడు గారు సీఎమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎమ్మా? చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడన్నా ఆయన మీద ఏమన్నా జరిగిందా? ఆయన సొంతంగా కోడికత్తి వ్యవహారం చేసుకుని కరెక్ట్ గా 28 డేస్ బిఫోర్ వేసాడు. ఇది కూడా 28 డేస్ బిఫోర్ జరుగుతుందా? కోఇన్సిడెన్స్ ఇది. అంటే రాయి ఒక దగ్గర నుంచి చేస్తాడు, దండ వస్తుంది. సీఎం గారి కాన్వే పోతుంటే కరెంటు పోతుంది, రాయి వచ్చి తగులుతుంది, దెబ్బ తగులుతుంది. ఆయన తగిలిందని మేము బాధపడుతున్నాం కాదనిలే, ఆయన సాటి మనిషే. కానీ అక్కడ టీడీపీ కార్యకర్తలు వీళ్ళ మీద హత్యాదేశం అంట. అరే సీఎం ఉండేది నువ్వే, ప్రభుత్వం ఉండేది నీదే, ఇంటెలిజెన్స్ నీదే, సెక్యూరిటీ నీదే, గన్మెన్లు నీయే, అందరు మీ వాళ్ళు. ఒక చిన్న రాయిని ఆపుకోలేని నువ్వు చేతగాని సీఎంవి రేపు పొద్దున ప్రజల్నే కాపాడతావా?